అందరికీ, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసిన. ఆషాఢం స్టార్ట్ అయిందంటే మనకు బోనాల పండుగనే. ఫస్ట్ బోనాలు జగదంబ టెంపుల్ గోల్కొండలో అవుతుంది. ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మ టెంపుల్ లో బోనాల జాతర అయితే జరుగుతుంది. నేను బోనాల జాతరకి అయితే వెళ్తున్నా. పొద్దున్న 5 o'clock ఇంటి నుండి స్టార్ట్ అయిపోయినాం. నేను అమ్మవారికి బోనం అయితే తీసుకెళ్తలేను, ఒడిబియ్యం తీసుకెళ్తున్నా. ఎవ్రీ ఇయర్ ఒడిబియ్యమే పూస్తాను అమ్మవారికి. హైదరాబాద్ లో బోనాలు అయినప్పుడు మా ఇంటి దగ్గర బోనాలు అయితే చేస్తాం. అసలు బోనాలు ఎందుకు చేస్తాము, ఒడిబియ్యం ఎందుకు పోస్తాము అని ఒక డౌట్ అయితే ఉంటది తెలియని వాళ్ళకు. డెకరేషన్ అయితే చాలా బాగుంది, సూపర్ అనిపించింది. పూలతోటి అమ్మవారి ఫేస్ అంతా కూడా చాలా మంచిగా ఉంది. ఇక జనాలు అయితే ఇప్పుడైతే చాలా మంది మెల్లమెల్లగా ఎక్కువైపోతున్నారు. బోనం కుండని పసుపుతోటి మంచిగా అలంకరించుకొని దానిపైన యాపాకులు పెట్టుకొని కంచులో దీపం పెట్టుకొని తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించుకుంటారు. బయటంతా పూలతోటి లోపటంతా పండ్లతోటి మంచి డెకరేషన్ అయితే చేసినారు. వెళ్ళని వాళ్ళైతే, ఇంతకు ముందు ఎప్పుడు చూడని వాళ్ళైతే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అయితే ప్లాన్ చేయండి, వెళ్ళి చూడండి. చాలా జనాలు ఉంటారు. పొద్దున్నే వెళ్తే చాలా మంచిది. ఇంత రష్ ఉన్నా కానీ కూడా లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ఒకరికొకరు తోసుకోకుండా మంచిగా నిదానంగా పంపిస్తున్నారు లోపలికి అయితే. దాంతో పాటు ఒడిబియ్యం కూడా తీసుకొస్తారు. ఈ గుళ్ళనే కలిపితే మంచిగా అనిపిస్తుంది నాకు, అందుకే ఇంట్లో కలుపుకొని రాలేదు. కొన్నిసార్లు చాలా రష్ ఉంటది కాబట్టి నేను ఇప్పుడు కూర్చున్న ప్లేస్ లక్కీ ఏమో. నాకు ఎవ్రీ ఇయర్ ఈ సైడ్ లో లెఫ్ట్ సైడ్ ఒక మెట్టు ఉంటది. ఆ మెట్టు మీద అయితే కూర్చొని బియ్యం అయితే కలుపుకుంటాను. బియ్యం అయితే కలుపుకొని లోపలికి అయితే వెళ్ళిన. లోపలికి వెళ్ళంగానే ఈసారి ఏందో మన చేతులతో అయితే పోయినిచ్చినారు. నేను దేవుడికి బియ్యం అయితే పోసిన తర్వాత ఆ ఒక్కదాన్నే పోసిన. మా ఆయనతో కూడా పోయిందామంటే వాళ్ళు ఇంకా చాలా రష్ అయిపోతుందని నేను ఒకదాన్ని అయితే ఒకదాన్ని పోసిన తర్వాత దేవుడికి తీసుకెళ్ళిన గాజులు అన్ని కూడా అక్కడ ఇచ్చేసినాక దాంట్లో ప్లేట్లో మనకు కొంచెం బుట్ట అయితే ఇచ్చి దేవుడి దర్శనానికి అయితే పంపించారు. దర్శనం చేసేటప్పుడు కూడా ఎక్కడ కూడా పూజ చేయలేదు. ఎంత మంచిగా అనిపించింది అంటే దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. బయటికి వచ్చి చూసేసరికి చాలా లైన్ ఉంది. 4 లైన్స్ ఉన్నాయి. 4 లైన్స్ కూడా గుడి చుట్టూ ఉన్నాయి. అయితే లోపల ఏమైందంటే కొంచెం అందరికి బొట్టు పెట్టుకోనికి అయితే అక్కడ వెనకాల అయితే ప్లేస్ లేదు. ఎందుకంటే దర్శనం అయిపోగానే తొందర అందరికి బయటికి అయితే పంపిస్తారు. నేను బయటికి రాగానే నా ప్లేట్ లో ఉన్న కుంకుమ చూసి చాలా మంది కూడా బొట్టు పెట్టుకున్నారు. బొట్టు పెట్టమ్మా అన్నాన్ని పెట్టించుకున్నారు. సో ఇక్కడ చూడండి వెనకాల సైడ్ ఇది పోలీస్ స్టేషన్ సైడ్. ఇంటికి వచ్చిన తర్వాత ఓయూలో కూడా ఒక రేణుకెళ్ళమ్మ టెంపుల్ ఉంటది, అక్కడ కూడా వెళ్దాం అనుకున్నా. ఇవాళ అక్కడికి వెళ్ళేదానికి బియ్యం అయితే ఇంట్లోనే కలుపుకున్నా. అక్కడ ఎక్కువ స్పేస్ లేదు. బియ్యం కలిపేటప్పుడు 5 మంది ఉండాలంటారు కానీ అట్లా ఏమి ఉండదు. దేవుడికి వచ్చేటప్పుడు మాత్రం ఒక్కరం కూడా కలుపుకోవచ్చు. సో నేను బియ్యం అయితే బియ్యం కలిపినాక మా ఆయన అయితే కిందనే వెయిట్ చేస్తుండు. అన్ని బియ్యం కలుపుకున్నాక తమలపాకులో వచ్చేటప్పుడే తమలపాకులు కొబ్బరికాయ అన్ని తీసుకొని అయితే వచ్చిన. నేను బియ్యం కలిపేటప్పుడు మాత్రం మాట్లాడొద్దు అంటారు. మనం దేవుడికి ప్రసాదం అంటే ఎట్లా మాట్లాడొద్దు అట్లా బియ్యం కలిపేటప్పుడు కూడా మాట్లాడొద్దు అంటారు. సో నేను బియ్యం అయితే కలిపిన తర్వాత అన్ని అరేంజ్ చేసుకుని దేవుడికి చీర కూడా బ్యాంగిల్స్ కూడా తీసుకున్నా, అవన్నీ కూడా పెట్టుకున్నా. ఎవ్రీ ఇయర్ గుడికి పిల్లలు కూడా నాతో పాటు వస్తారు. కానీ ఈసారి ఏంటంటే నా కూతురికి డాన్స్ క్లాస్ ఉంది సండే. ఇంకా చిన్నోడికి అయితే మ్యాచ్ ఉండే, అందుకే ఇద్దరిని తీసుకెళ్లలేదు. నేను తమ్ముడు మా ఆయన ముగ్గురమే వెళ్ళినాము గుడికి. 2 గుడ్లకు కూడా మేము ముగ్గురమే వెళ్ళినాము. ఎందుకంటే పొద్దున 8 o'clock వరకు కంప్లీట్ అంతా చేసేసుకున్నాం మేము. కొన్నిసార్లు పిల్లలని వీకెండ్ లో కూడా డిస్టర్బ్ చేయాలనిపించదు, ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళకి చాలా ఉంటాయి. వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా గుళ్ళకైతే తీసుకుపోతాను నేను. ఎందుకంటే గుళ్ళకి తీసుకుపోతేనే వాళ్ళకి తెలుస్తుంటది అసలు అమ్మవారికి ఒడిబియ్యం ఎందుకు పోస్తారు అని క్వశ్చన్స్ కూడా చాలా మందికి ఉంటాయి. ఒడిబియ్యం పోయడం అంటే మనము అమ్మవారిని మన ఇంటి ఆడపిల్లలాగా అనుకుంటాము. కొందరు ఒడిబియ్యం ఎవ్రీ ఇయర్ పోస్తారు, కొందరు ఏమో ఇంట్లో ఏమైనా శుభకార్యం అయితే పోస్తారు, పెళ్లిలైనా పేరెంటాలైనా ఏమైనా కూడా పోస్తారు. కొందరైతే ఇంట్లో ఆడపిల్ల లేకుండా దేవుణ్ణి ఆడపిల్లలాగా అనుకొని అమ్మవారికి అయితే ఒడిబియ్యం పోస్తారు. ఒడిబియ్యం అయితే రెడీ చేసేసుకున్న, గాజులు కూడా పెట్టుకుని అమ్మవారికి ఇప్పుడైతే తీసుకొని బయలుదేరుతున్నా నేను. గుడికి వెళ్ళిన తర్వాత గుడిలో రెనోవేషన్ అవుతుంది, అది చాలా మంచి. అంటే అక్కడ దేవుడిని ముందు చిన్న గుడి ఉండే, ఇప్పుడు పెద్దగా చేస్తున్నారు. దేవుళ్లకు బియ్యం పోయనీకి అంటే మంచి తిథి మంచి డేట్ అని చూసేది ఏం అవసరం లేదు. అంటే ఏ రోజు అయితే మనం గుడికి వెళ్తామో పోయాలనిపిస్తే ఆ రోజు అయితే పోసుకోవచ్చు. నేను చాలా సార్లు చేసిన ఇట్లా బల్కంపేటకి వెళ్ళినా, ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా, అమ్మవారి టెంపుల్ కి వెళ్ళినప్పుడు నాకు పోయాలనిపించింది అనుకో, మళ్ళీ నెక్స్ట్ టైం విజిట్ కి అయితే పోసేస్తానే ఉంటాను నేను. ఫైనల్లీ గుడికి అయితే వచ్చేసిన. మా ఇంటి నుండి చాలా దగ్గర ఈ గుడి. సో గుడి కూడా రెనోవేట్ అవుతుంది చూడండి. ముందు చిన్నగా ఉండే చాలా మంచిగా చేస్తున్నారు. ఫస్ట్ వెళ్ళగానే అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళి ఒడిబియ్యం అక్కడ ఆల్రెడీ ఒక చీర మాకంటే ముందు ఒకరు పోసారనమాట దేవుడికి. సో దేవుడికి చీర పెట్టేసి బ్లౌజ్ పీస్ వేసేసి కొంచెం కుంకుమ వేసి ఒడిబియ్యం అయితే పోసిన. ఇక్కడైతే మా ఆయన కూడా పోయినకైతే ఛాన్స్ ఇచ్చినారు, ఎందుకంటే చాలా రష్ లేదు. మన ఇంటి ఆడపిల్లకు పోస్తేనేమో 5 మంది పోస్తారు, కానీ దేవుడికి పోస్తే మాత్రం ఇద్దరు జంటగా హస్బెండ్ వైఫ్ జంటగా పోయే
పోయొచ్చు, లేదంటే ఒక్కరు కూడా పోయొచ్చు, అట్లా ఏం తప్పు ఉండదు. నేనైతే ఫస్ట్ నేను 5 సార్లు పోసిన. నేను 5 సార్లు పోసిన తర్వాత మా హస్బెండ్ కూడా 5 సార్లు పోసినారు దేవుడికి బియ్యము. ఇక్కడ ఒడి బియ్యం పోసే గద్దె ఏదైతే ఉందో అది పుట్ట అన్నమాట. ఇది పుట్ట మీదనే దేవుడు నిలిచినాడు. సో వీళ్ళు ఏం చేసినారు, అదే దాన్ని ఆ ప్లేస్ ని గుడిలాగా మార్చినారు. ఈ గుడిలో ఏమైనా మొక్కులు ఉంటే కూడా తీర్చుకోనికి అయితే మేకలని అన్ని కూడా ఇక్కడ చేస్తారు, బలి చేస్తారు. సో దేవుడికి చిన్న గుడి పక్కకి చిన్న గుడి ఉంది, ఆ గుడికి కూడా దండం పెట్టుకున్నాం. అట్లనే శివాలయం ఉంది, అక్కడ శివయ్య కూడా నీళ్లు పోసేసినాం. నీళ్లు పోసి దండం పెట్టుకుని అక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయినాం మేము. ఇక ఇంటికి వెళ్తుంటే అయితే నాకు గుర్తొచ్చింది కూరగాయలు అయితే లేవని. సరే కూరగాయలు తీసుకుందామని మా ఆయనకి చెప్పిన. అంతలో మా ఆయన మన కొడుకుతో వీడియో కాల్ అయితే మాట్లాడుతూ కూరగాయలు తీసుకొని కూడా ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గర దండ ఇచ్చినారు. ఆ దండ గుమ్మానికి కట్టాలనుకొని నేను గుమ్మానికి అయితే కడుతున్నా. మంచి పాజిటివ్నెస్ ఉంటది. దేవుడి దగ్గరికి ఎప్పుడైనా మనకి ఏమన్నా పువ్వులు దండలు వస్తే మాత్రం మనం గుమ్మానికి కట్టాలి. డోర్ కడితే చాలా మంచిది, పాజిటివ్ అంటే నెగిటివిటీ రాదు ఇంట్లోకి. సో నేనైతే ఇప్పుడు దండ అయితే కట్టేసినాక ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని ఆలోచిస్తుంటే పూరి ఆలు కర్రీ అన్నారు. సో ఆలు కర్రీ ఆలు ఉడకబెట్టేసిన, పూరి కూడా చేస్తున్నా. పూరి చేయాలి, పూరి పిండి తడిపేసిన. నేను పూరి పిండి తడిపినాక ఆలు అయితే పొట్టు తీసేసి ఆలుగడ్డ కర్రీ అండ్ హోటల్ ఆలు అంట గ్రీన్ కలర్ ఆలు చేసిన అనమాట. చేసేసి పూరి అయితే చేసిన. నేను నా కూతురు అయితే పూరి తినదు, ఆలు ఫ్రై తింటది. ఆలు ఇట్లా ఆలు గ్రీన్ ఆలు అయితే తినదు. సో తన కోసం అయితే మళ్ళీ ఆలు కర్రీ అయితే చేయలేదు, ఇంకా పూరి అయితే చేసిన. అంతలో బ్లింకిట్ నుండి పాలు పెరుగు అన్ని ఆర్డర్ చేసిన. నేను ఎగ్స్ కూడా యాక్చువల్లీ మొత్తం ఒకటేసారి ట్రే తీసుకొచ్చి. ఎగ్ కూడా వైట్ ఎగ్స్ తినము, కానీ వైట్ ఎగ్స్ అయితే బై మిస్టేక్ గా బుక్ చేసేసినాము. వైట్ ఎగ్స్ వచ్చేసినాయి. ఇక బుక్ చేసినాక మళ్ళీ ఎక్స్చేంజ్ ఏం చేయాలని అయితే ఊరుకున్నా. అసలు బ్లింకిట్ కి ఆర్డర్ ఎందుకు పెట్టినంటే ఆయిల్ ప్యాకెట్ కోసము. పూరి చేద్దాం అనుకోని డిసైడ్ అయినప్పుడు ఆయిల్ చూస్తే ఆయిల్ అయిపోయింది. నిన్న సాటర్డే ఉండేని ఆయిల్ అయితే తీసుకురాలేదు, ఎందుకంటే సాటర్డే నేను ఆయిల్ కొనను. సో ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. పూరి బెలాయించేద్దామని చూస్తున్నా. పూరి బెలాయించినాక వేడి పూరి అయితే సర్వ్ చేద్దామని డిసైడ్ అయినా. మా చిన్నోడైతే ఇంకా కూడా ఒక క్రికెట్ నుండి అయితే రాలేదు, వస్తాడు అనుకుంటా. అంతలో మా ఆయన అన్నాడు, వాడు వచ్చిండేమో చూడు, వాడు వచ్చే వరకు ఇంకా చేస్తూనే ఉంటావా, ఎంతసేపు చేస్తావు నీ వంట అని అంటున్నాడు. సో ఎంత ఫాస్ట్ చేసినా కానీ కూడా పూరి ఆలు అంటే టైం పడుతుంది కొంచెము. కర్రీ అయితే అయిపోయింది. ఫైనల్ గా టేస్ట్ అయితే మంచిగా అయింది అన్నట్టు అనిపిస్తుంది. నాకు ఎవ్రీ టైం మంచిగా అనిపిస్తుంది ఈ కర్రీ చేసుకుంటే. సో దీంతో పాటు కొన్నిసార్లు బేసన్ కర్రీ కూడా చేస్తా, అదైతే నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చేసినప్పుడు అయితే చూపిస్తా. సో పూరి అయితే రెడీ అయింది, నేను టేస్ట్ చేసి చెప్తా ఎట్లా ఉందో. సో ఇంతటితో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అందరికి సర్వ్ చేయాలి. సో నేను ఫస్ట్ అయితే టేస్ట్ చేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ వంట కోసం లంచ్ కోసం ప్లాన్ చేయాల్సి వస్తుంది ఏం చేయాలి అని. సో నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో తీయాలని మీ ఎంకరేజ్మెంట్ కావాలి నాకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫాలో కొడితే నా నెక్స్ట్ వీడియోస్ మీకు వస్తాయి. నెక్స్ట్ వీడియోలో నా బోనాలు, మా ఇంట్లో బోనాలు ఎలా చేసుకున్నానో అదైతే కవర్ చేస్తా. ఎవ్రీ ఇయర్ 2 బోనాలు చేస్తాను. అయితే ఈసారి అయితే ఇంటి దగ్గర ఇంకో టెంపుల్ ఉంది, 3 బోనాలు చేస్తున్నాను. నేను పొద్దున్నే చేద్దామని డిసైడ్ అయినా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.